మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. మదర్ యామిని నమస్కారం. యోగ మిత్రులందరికీ నమస్కారం. యోగ ప్రభ పైన పత్ర సమర్పణ. నేను దీనికి పెట్టుకున్న పేరు యోగ ప్రభలన్నీ ఆత్మ ప్రజ్వలనలే. ముందుగా ముందు మాట. తాడు బొంగరం అంటూ ముందు మాటలోనే గురువుగారు అన్ని విషయాలు చెప్పేశారు. ఈ అల్లికలోనే జాగ్రత్తగా పరిశీలిస్తే పుస్తక సారాంశం అవగతమవుతుంది. ఆయన గురించే రాసినట్లు కనపడినా అది యథార్థంగా మన గురించేనేమో అని కూడా తోస్తుంది. కష్ట సుఖాల ఒడ్డుల్ని తాకుతూ ప్రవహించే జీవన నదిని జీవనదిగా మార్చుకోవడమే నా ఆకాంక్ష అన్న వాక్యంలో మనలను ఉద్దేశించిన సందేశమే వినిపిస్తుంది. పుస్తకపు వెనుకపు అట్ట మీద ఉన్న వాక్యాలు ఇదే అర్థాన్ని స్ఫురణకు తీసుకువస్తాయి. ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి కొత్త అర్థాలు ధ్వనిస్తాయి. 15 ఏళ్ల క్రితం ప్రచురింపబడిన ఈ పుస్తకం అప్పుడు చదివినప్పుడు ఒక రకంగాను, ఇప్పుడు చదివినప్పుడు ఇంకొక రకంగాను బోధపడుతోంది. మనలోని మానసిక పరిణితిని బట్టి మనకి ఈ విషయాలన్నీ అవగాహనలోకి వస్తాయని అనుకోవాలి. ఇదే గురువుగారి పుస్తకాల్లోని విశేషం. మొదట తెలిసేది కొంత, మనం కొంత యోగానుభవం, జీవితానుభవం సంపాదించిన తర్వాత మరికొంత యోగ సాధన కొనసాగిస్తూ మన జీవితానికి అన్వయించుకుంటూ మళ్ళీ చదివితే ఇంకొంత, మనకు అర్థమైనది మరొకరితో పంచుకుంటేనో లేక ఇలా కాగితం మీద మాటల రూపంలో పెడితేనో మరింత, ఇలా అనంతంగా ఒక రసవాహినిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో మునిగి ఓలలాడటమే మనం చేయవలసిన పని. ఈ పుస్తకంలో మొత్తం 12 అధ్యాయాలు. గురువుగారి మాటల్లోనే 12 మూల సూత్రాలు, ప్రధాన యోగ సూత్రాలు, సంక్షిప్త యోగ ప్రభలు. శూన్య శిఖరాల అనే అధ్యాయంతో మొదలవుతుంది విషయం. సాధనకు ఏం కావాలో చెబుతూ శూన్యం, చైతన్యం, ఆలోచించడం ద్వారా 3 రకాల సమాధికి దారి చూపడుతుంది అధ్యాయం. విభూతికి తొలి ఉషస్సు అంటూ మొదటి అధ్యాయానికి తుది పలుకునిచ్చారు గురుగారు. ఇక రెండవ దానికి వస్తే భావ విభావరులు. వివిధ శ్రేణుల గురువుల వర్ణనతో ప్రారంభించి ప్రశ్నలు, వాటి సమాధానాల ద్వారా మనస్సు యొక్క యాక్టివ్ అండ్ ప్యాసివ్ స్థితులను స్పృశించి మనకు మార్గదర్శకమవుతుంది. స్వప్న రాగలీన అనే 3వ అధ్యాయం 2 పాత్రల ద్వారా మనస్సు యొక్క వేర్వేరు స్థితుల వివరణ అద్భుతంగా ఉన్నది. ఇక 4వ అధ్యాయంకి వస్తే సహనాభవతు. ఆరంభమే మన ప్రశ్నలకు సమాధానాలు మనమే లోపల వెతుక్కోవాలని నిర్దేశిస్తూ మనస్సు దాటిన తర్వాత ఉండే స్థితులను మన ముందు నిలిపి ధారణ, ధ్యానం, సమాధులను వివరిస్తూ మహా చైతన్య దర్శనం కలిగజేస్తుంది. ఇక ఏది సత్యం, ఏది నిత్యం అన్న అధ్యాయంలో చిక్కు ప్రశ్నలు, వాటి సమాధానాలతో మొదలయ్యి జ్ఞాని, అజ్ఞాని, ప్రశాంతత, మార్పు, ఆత్మజ్ఞానం, ప్రేమ వంటి విషయాలను చర్చిస్తూ బుద్ధుడి క్రీస్తు సంస్పర్శతో
మనలోని అంతర్నేత్రాన్ని తెరుచుకునేలా చేస్తుంది. మూడ్స్ అధ్యాయం ప్రేమతో రచన చేయాలంటూ రచయితలకిది అన్వేషణ, సాధన, ప్రేమలతో హృదయాన్ని నింపి నిశ్శబ్ద శూన్యతలను జత కలిపి తత్వం తన్మాత్రలతో చైతన్య పరిచయం చేస్తుంది. రక్షా కవచం అధ్యాయం పేరుకు తగ్గట్లే యోగ సాధనల కవచాల ద్వారా జనన మరణ వలయం కత్తిరింపు, పలు రకాల కర్మలు, వాటి రద్దుకు మార్గాలు, కొందరి యోగుల కథలు చెప్పుకుంటూ సంయమం పాటించి భావ సమగ్రతను పాటించమంటుంది. తర్వాతి అధ్యాయం ప్రజ్ఞాన వీధులు. సత్యం ఒక దర్శనమని మొదలుపెట్టి మనస్సులలో రకాలను విశదపరచి ఆత్మ శరణాగతి రహస్యాన్ని విప్పి చెప్పి మేధలోని 3 అర్లతో సత్యాన్వేషణ మార్గన చూపుతూ ముగుస్తుంది. కైవల్య పదం అధ్యాయం సాధకుని అంతిమ గవ్యం కైవల్యం అని తెలియపరచి వివేక వైరాగ్యాల మెట్ల ద్వారా చైతన్యం మెట్టు ప్రాప్తిస్తుందని చెప్పి అనంత ప్రాణనిధి నుండి ప్రాణాన్ని సంగ్రహించి తెచ్చుకోవాలని సూచిస్తూ ముగుస్తుంది. యోగప్రభ అధ్యాయం బంధానికి మూల కారణం గ్రహించమని మొదలవుతుంది. పరకాయ ప్రవేశం గురించి పరిచయం చేస్తూ పంచప్రాణాలు, పంచకోశాలు, పంచభూతాలకు ఉన్న సంబంధాలను విస్తారంగా చెప్పి ముగుస్తుంది. ఇక యోగ విభూతి ధ్యాని యొక్క అంతర్ధానం, యోగశక్తి ప్రాధాన్యత, షట్చక్రాల వివరణ, అంతర్నేత్రంతో పని చేయడం, యోగ సాధకులకు మాస్టర్ల ద్వారా సందేశ ప్రసారాల వివరణతో మనలోని ఎన్నో యోగ విభూతులను కలుగజేస్తుంది. క్షణం క్షణం ప్రతి క్షణం అనే ఆఖరి అధ్యాయం కాలాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ దాని జ్ఞాన ప్రాధాన్యత, బ్రహ్మానుభూతి, సృష్టికి ఉన్న ముఖాలు వివరిస్తూ ఆత్మలో ఆత్మగా జీవించడం ఏకాంతం అంటూ తుది పలుకుగా చెప్పి కైవల్యం పరమార్థాన్ని మనకు బోధపరుస్తుంది. ఇక 12 అధ్యాయాలకు లోపలికి వద్దామా? మొట్టమొదటి శూన్య శిఖరాలు. సాధనకు కావలసినవి వినయం, వివేకం, పరిజ్ఞానం అని మొదటే చెప్పబడింది. ఈ విషయమే నా స్వానుభవం ఏమిటంటే, ఒక ఆదివారం సాయంత్రం ప్రేయర్ తర్వాత గురువు గారిని కలిసినప్పుడు సాధన చేసుకుంటున్నారా అని అడిగి వెంటనే ఆ వినయం విధేయత చూస్తుంటే తెలుస్తోందిలే అని నవ్వారు. ఇది గురువు దృష్టి. నేను నమస్కరించి వచ్చేసాను. ఎప్పుడూ కూడా సమర్పణ భావనతో ఉండటం అలవాటు చేసుకున్నాను. పనికి ఆలోచనల మధ్య సంబంధాన్ని ఈ రకంగా వివరించారు వారి మాటల్లో. ఒక పని మధ్యలో వదిలిపెట్టకుండా వదిలిపెట్టినప్పుడు దాని గురించి ఆలోచించవలసి వస్తుంది. ఆ పనిని పూర్తిగా చేసినప్పుడు ఆలోచనలకు అవకాశం ఉండదు. దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆచరిస్తే మనకు ప్రశాంతత, పనిలోని సులువు రెండూ ఏకకాలంలో చేకూరుతాయి. ఇది నాకు చాలాసార్లు మా కార్యాలయంలో కానీ లేదా ఇంట్లో పనిలో కానీ పని మధ్యలో వదిలేసి వస్తే మళ్ళా దాన్ని తిరిగి పట్టుకోవడం ఒకసారి రోజుల తరబడి పట్టేసేది. దాని ఫలితం తర్వాత అనుభవించేవాడు. సో ఇలాంటి 2 రకాల అనుభవాల ద్వారా ఈ వాక్యాల యొక్క ప్రాశస్త్యం నాలో లోపల పాదుకుని పోయి ఇప్పుడు కూడా ఒక పనిని మధ్యలో వదిలేయడానికి మనస్కరించదు. సమయం చాలదనుకుంటే తప్ప, లేదంటే ఆ పనిని పూర్తి చేసి కానీ బయటికి రాకపోవడం అనే ఒక అలవాటు ఏర్పడిపోయింది నాలో. ఆలోచన వేరు, ఆలోచించడం వేరు అన్న సూక్ష్మమైన అంశాన్ని ఎంత తేలికగా విశదపరిచారంటే ఇప్పుడు నాకు అది కొత్తగా అనిపించి ఇక మీద అదే ఆచరించదలుచుకున్నాను. ఆలోచించడం గతమని, ఆలోచించడం ప్రస్తుతమని దాని అర్థం. అది ఇప్పుడిప్పుడే నాకు బోధపడుతోంది. దీన్ని బాగా ప్రయోగించి ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని నా ఆకాంక్ష. గురువుగారి మాటలు ఈ అధ్యాయంలో కొన్ని మన బాగా ఆలోచింపేలా చేస్తాయి. ఉదాహరణకి, ఆలోచన గతం నుంచి బయటకు వస్తుంది. ఆలోచించడం అంటే శూన్యాన్ని శోధించడం. ఇదొక నూతన ప్రక్రియ. దానిని విశ్లేషణ అందాం.
ఆలోచించడం అంటే మనస్సును చైతన్యంతో నింపుకోవడం. తీవ్రంగా విచారణ జరిపినప్పుడు మనస్సులో సత్యం మెరుస్తుంది. ఆ క్షణంలో మనం దానిని సొంతం చేసుకోవాలి. విషయం చాలా గొప్పగా ఉంది. అసలు ఇలాంటి విషయం ఉన్నదని నాకు ఇప్పుడు మళ్ళీ చదివేదాకా కూడా తెలియలేదు. ఇంకొక చోట కమిట్మెంట్ను బానిసత్వం అనుకోకూడదని, వినయం, వివేకం, అనుబంధాల ద్వారా స్వేచ్ఛ వస్తుందని స్పష్టపరిచారు. సమాధుల్లోని రకాల గురించి వివరణ నాకు బాగా నచ్చింది. అధ్యాయం ముగింపులో ధ్యానం గురించి వారి మాటల్లోనే, ధ్యానంలో అగ్ని రగులుతుంది, జ్యోతి వెలుగుతుంది, జ్యోతి కనిపించకుండా పోయి వెలుగును మాత్రం మిగిల్చుకోవడం ప్రజ్ఞ, అది తొలి విభూతి, అది విభూతికి తొలి ఉషస్సు. ఇప్పుడు శూన్య శిఖరాల నుంచి భావ విభావంలోకి నెమ్మదిగా వెళదాం. గురువుల్లోని వివిధ శ్రేణుల గురించి వర్ణనతో ఈ అధ్యాయం మొదలవుతుంది. గురువుగారి రాసిన ఈ మాటలు నన్ను బాగా కట్టుకున్నాయి. యోగంలో అపజయం ఉండదు, విజయానికి కొలబద్దలు లేవు, ఎవరి అభివృద్ధిని వారు గుర్తించవలసిందే, తృప్తి ఒక్కటే గుర్తింపు. ఇది ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేసింది. నేను మాస్టర్ యోగం చేరిన 3 నెలలకే సింగపూర్ నుంచి ఒక పని మీద వచ్చాను. వచ్చిన తర్వాత గురువుగారిని కలిశాను. ఏంటి మా యోగంలో చేరారా అని గురువుగారికి అంత గుర్తు రాలేదు. అవునండి చేరానండి. మరి యోగం చేసుకుంటానంటే అవునండి చేసుకుంటానంటే అని చెప్పాను. చెప్పిన తర్వాత యోగం ద్వారా ప్రయోజనం ఏమిటని చూడకు, కష్టాలు తగ్గుతాయి, ఆలోచన తీరు మారుతుంది, తృప్తి ఉంటుంది. అది ఆలంబనగా అప్పటి నుంచి కూడా సాధన చేస్తూనే ఉంటాను. ఇక పుస్తకంలోకి విషయాలకు వస్తే, ప్రశ్నలు సమాధానాల రూపంలో అనేక విషయాలు చర్చింపబడ్డాయి. యోగానికి మతం ఆలంబన కాదని, నమ్మకం నుండి విశ్వాసం, ఆ పైన జిజ్ఞాస, పిదప సత్యాన్వేషణ అని స్పష్టమవుతుంది. మన పాండిత్యాన్ని, గొప్పతనాన్ని, అహంభావాన్ని వదిలి స్వతంత్రంగా ఆలోచిస్తూ ఉండేవారిని యోగం వరిస్తుందన్న విషయం తేటతెల్లమవుతుంది. ఈ అంశాలు నా సాధనలో అవగతమవుతూనే ఉంటాయి, నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. నా ఉద్యోగ విషయాల్లో కూడా నా తోటివారు నన్ను అహంభావం లేనివాడిగా, స్వతంత్ర దృక్పథం కలవానిగా కొన్నిసార్లు సంభావించడం కద్దు. నాలాగా ఏ పనినైనా ఒత్తిడికి గురి కాకుండా, నా హోదాను ఉపయోగించకుండా కలిసిమెలిసి పనిచేసేవాడిని చూడలేదని చెబుతూ ఉండటం యోగ ప్రభ తప్ప మరొకటి కాదని నాకు ప్రగాఢ విశ్వాసం. అది నా గొప్పతనం కాదు, మాస్టర్ గారు నా ద్వారా ఏం చేయించదలుచుకున్నారో ఆ విషయమే నాకు తెలుస్తూ వస్తోంది. గురువు భౌతికంగా దూరంగా ఉన్నా మనలో అభివృద్ధి ఉంటుందని గురువుగారు తెలిపారు. మాస్టర్ ప్రజ్ఞ మనదైనప్పుడు మాస్టర్ మనలోనే ఉన్నట్లని, రూపస్థితిని దాటి అరూపస్థితిని పొందినట్లని అభివర్ణించారు. విషయాలు తెలుసుకోవడంలో 3 పద్ధతులు: చదవడం, వినడం లేక సత్సంగం, మూడవది నీవుగా సత్యాన్ని గ్రహించడం అని సరికొత్త వ్యాఖ్యానం చెప్పారు. మనస్సు ఒకవైపు యాక్టివ్గా ఉంటూ మరోవైపు ప్యాసివ్గా ఉంటుందనే విషయం చాలా కొత్తగా అనిపించింది. అది డల్నెస్ కాదు, స్వీయ ప్రతిభ, స్వయం ప్రభ అన్న వారి మాటలు నాకు కొత్త విషయాలకు వెలుగు చూపినట్లయింది. ఇన్నేళ్ల సాధన మీదట నాకు మునుపు తెలియని విషయాలు నా ద్వారా అప్రయత్నంగా బయటికి వస్తున్నప్పుడు ఈ మనస్థితులు అనుభవంగా నాకు బాగా సుబోధకం అయ్యాయి. నా సహోద్యోగులు అప్పుడప్పుడు మీకు ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తున్నాయని ఆశ్చర్యం వెలిబూస్తూ, బహుశా మీరు బాగా చదువుకుని జ్ఞానం సంపాదించుంటారు అన్నప్పుడు నాకు నా ప్రమేయం లేకుండానే లోపల అంశాలు బహిర్గతం అవుతున్న వాస్తవం స్పష్టంగా తెలిసేది. ఇంకొంచెం అణకువగా ఉండేవాడిని. 3వ అధ్యాయం స్వప్న రాగ లీన. 2 పాత్రల ద్వారా చెప్పబడిన మనస్సు యొక్క వేర్వేరు స్థితుల వర్ణన అద్భుతంగా ఉంది. అధ్యాయం మొదట్లో చెప్పిన ఈ అంశాలు మనల్ని ఆలోచన పరులుగా చేస్తాయి. గురువుగారి మాటల్లోనే, వాస్తవమే నిద్రలో స్వప్నం అవుతుంది, స్వప్నం వాస్తవంలో ఆశగా మారుతుంది. మనిషి మనస్సు వేరువేరు కాదు, మనస్సు లేకుండా పోవడమే యోగంలో చివరి క్రియ. లోతులకు వెళ్ళిన కొద్దీ ఎంతో ఆసక్తికరంగాను, మనలో కొత్త భావాలకు రెక్కలు వచ్చినట్లుగాను ఉంటుంది.
సత్యకేంద్రం ఎలా ఏర్పడుతుందన్న విషయ వివరణ కళ్ళకు కట్టినట్లుగా వివరించబడింది. భ్రమల విశదీకరణ, భ్రమ ఎలా ప్రదిలిపోయి యోగ స్పర్శ ద్వారా సత్య కేంద్రం పని ప్రారంభించడం మొదలైనవి ప్రమాణమవుతాయి. ఈ సత్య ప్రమాణమే మనస్సాక్షి, ఆత్మసాక్షి, దైవసాక్షి అని వ్యవహరిస్తారని తెలుస్తుంది. మనం చాలా తేలిగ్గా వాడేస్తుంటాం ఈ పదాలన్నీ, కానీ వాటిలో ఇంత లోతు ఉందని ఇప్పుడే తెలిసింది. మనస్సు యొక్క 5 స్థితులు లేక క్రియల సవివరణ శాస్త్రీయ పరంగాను యోగ ప్రక్రియను ఆకళింపు చేసుకునే విధంగానూ ఉంటుంది. ఈ 5 స్థితుల గురించి కొన్ని వివరాలు ఇప్పుడు చెప్తాను. మొదటిది అయిన సత్య కేంద్రం ఏర్పడినప్పుడు మనస్సు వినిర్మలమవుతుంది. ప్రజ్ఞ కలిగి సత్యం వైపు యోగి ఆకర్షింపబడతాడు. ఒకసారి శూన్య శిఖరాలు అధిష్ఠించిన తరువాత యోగి వెనుతిరిగి చూడడు. రెండవది ఏంటంటే తన హృదయం ఆదేశించినట్లు నడుచుకోవడం. మూడవది భావన భావన వైపు దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేస్తూ ఉంటే ఆ భావం కూడా లయించి ధ్యానం ఒక్కటే మిగులుతుంది. ఆ శూన్యమే ఆత్మదర్శనానికి సూటిబాట అవుతుంది. ఇంతకంటే మనం వేరే శూన్యం గురించి చెప్పలేము. ఇది ఖచ్చితంగా మనం ప్రేయర్ ద్వారా కానీ లేదంటే యోగంలో కానీ మనం మామూలుగా ఒక్కళ్ళు చేసుకున్నా సరే, అందరం కలిసికట్టుగా చేసుకున్నా సరే, అప్పుడప్పుడు ఈ అభావ స్థితి పొందుతామని నాకు అనిపిస్తూ ఉంటుంది. దీని మీద ఇంకొంచెం లోతుగా వెళ్తే కానీ తెలియదు. మనస్సు యొక్క 4వ స్థితి నిద్ర. మనస్సు పూర్తిగా విశ్రమించే స్థితి. అలాంటి స్థితిని సద్వినియోగం చేసుకోవడమే సమాధి అని చెప్పారు. ఇది కొంచెం జటిలంగా ఉంది, కానీ ఆలోచిస్తూ ఉంటే మనం యోగం చేసుకుంటూ నిద్రపోతున్నామా, నిద్రపోతూ యోగం చేసుకుంటున్నామా అన్న విషయంలో సందిగ్ధత రేపెట్టుగా ఉంది. కానీ ఇది మాత్రం యోగ నిద్ర అనుకోకుండా నిద్రలో కూడా యోగా వర్కింగ్ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మనస్సు యొక్క 5వ క్రియ జ్ఞాపక శక్తి, మెమరీ. మనిషిని విజ్ఞుణ్ణి లేదా అజ్ఞుణ్ణి చేసేది. ఈ 5 స్థితులు కూడా మనం తెలుసుకుంటాం, కానీ సాధనలో మాత్రమే అవగాహన కలుగుతుంది. మనం మామూలుగా తెలిసేసుకుంటాం, అన్నీ తెలుసులే అనుకుంటాం, కానీ వాటిని అనుభూతించాలి. అనుభవం, అనుభూతి. యోగ స్పర్శకు పూర్తిగా అభిముఖులమై నిత్య జీవితంలో చరించగలిగితే మనం పురోగాములం అవుతాము. నేను చేయాలనుకుంటున్నది, చేస్తున్నది కూడా ఈ విషయాలను అనుసరించడమే. ఈ 5 కూడా మనకి తెలుసనే అనుకుంటాము. సాధన చేస్తుంటే ఏర్పడుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంది. వాటిని పూర్తి అవగాహనతో కనుక మనం సాధన చేస్తూ ఉంటే సాధన లోతులోకి వెళ్ళి శూన్య శిఖరాలు చేరడం ఇలాంటి ఇత్యాది పనులు జరుగుతాయని నాకు అనిపిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలోనే ఉందాం, ముందుకెళ్తూ సాధన చేస్తూ ఉంటాం. ఇక తరువాతి అధ్యాయం సహనా భవతు. విషయ ప్రారంభం జిజ్ఞాస, మోక్షం, బ్రహ్మం, యోగాలు. వీటన్నింటినీ గురించి లోతైన అవగాహన ఉంటే కానీ సాధ్యపడని వివరణ ఇవ్వబడింది. గురువుగారు ఎక్కడి నుంచి చెప్పారో ఇవన్నీ మనకి తెలియదు, కానీ ఆయన లోతులోకి వెళ్ళారనే విషయం మాత్రం బాగా స్పష్టంగా తెలుస్తోంది. మళ్ళీ మళ్ళీ చదివి సాధనను తీవ్రతరం చేద్దామన్న స్ఫూర్తి నాలో కలుగుతుంది ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే. యోగ విషయాలన్నీ ఇందులోనే చెప్పేశారేమో అన్న భావన నాలో వేళ్ళునికిపోయింది. ఈ అధ్యాయం ఒకటి చాలు మనదేమిటో, మన గమ్యం ఏమిటో తెలుసుకోవడానికి. అయినా సరే అర్థమైనది కొంత చెప్పడానికి సాహసిస్తున్నాను. యోగం, దాని యొక్క సారం ఏదైనా సరే నేను ఆచరించవలసిందే. యోగం అంటే ఏమిటి? మెటాఫిజిక్స్, ఫిలాసఫీల మధ్య అంతరం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఇందులో చర్చించబడ్డాయి. దీని గురువుగారి మాటల్లోనే, నేనును నాలో లయం చేసుకోగలిగితే యోగం అవుతుంది. ఇంకొకసారి, నేనును నాలో లయం చేసుకోగలిగితే యోగం అవుతుంది. ఇంతకంటే అంటే మిస్టిసిజం, మార్మికత అని, ఫిలాసఫీ అంటే జీవిత విశ్లేషణ, మనోవిజ్ఞానం, జిజ్ఞాస అని వివరించబడింది.
దీర్ఘంగా ఆలోచించేవాడు ఫిలాసఫర్ అని, పూర్తిగా ఆలోచించడం మానివేసిన వాడు జ్ఞాని అన్న విషయం తేటతెల్లమవుతోంది. కైవల్యం, ఇండిపెండెన్స్ ఒకటేనని, వాటి నిర్వచనం ఆత్మ స్వాతంత్ర్యం అని వివరించారు గురువుగారు. ఇక శబ్దాల గారడికి వస్తే ధారణ, సాధారణ, అసాధారణ ఈ పదాలు ఇంత విరుపులతో కొత్తగా స్ఫురించే అర్థాలతో వర్ణించారు. కాన్సన్ట్రేషన్ను ఏకాగ్ర భావనగా కాక భావేకాగ్రతగా చూడమని బోధించారు. గురువుగారి మాటల్లోనే ఈ విషయం, ఒక వస్తువును చూస్తుండగానే అది మాయం కావాలి, శూన్యంగా మిగలాలి. అదే పని భావన పైన చేయగలిగితే అది ధ్యానం అవుతుంది. అంటే భావధారణలోంచి చైతన్యంలోకి లంఘిస్తే సమాధి అవుతుంది. ఇది మనం అప్పుడప్పుడు చేస్తుంటాం ప్రేయర్లో. అస్తమానం సాధ్యపడకపోవచ్చు, కానీ నిజంగా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆలోచన పట్టుకుని అందులోంచి లోపలికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఒక్కసారిగా ఆలోచనమయం అయిపోతుంది, శూన్యం మిగులుతుంది, అందులోంచి చైతన్యానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు నాకు అనుభవమే, కానీ దాని అవగాహన పూర్తిగా రావాలంటే సాధన ఇంకా తీవ్రతరం చేయాల్సిందే. ధారణ, ధ్యానం, సమాధులు కలిస్తేనే సంయమం అని వివరణ ఉంది. ఇది సాధించినప్పుడు మహా చైతన్యం జ్యోతి రూపంలో దర్శనీయమవుతుందన్న సత్యాన్ని ఆవిష్కరింపజేశారు. ధారణ, ధ్యానం, సమాధి. ఇంకా లోతుల్లోకి వెడితే తేజస్సుగా మిగిలిపోవచ్చిన సూచన కూడా ఉంది. ఇంకొక విషయం, విభూతి ఒంటి నిండా పూసుకుంటే విభూతి కలగదు, తీవ్ర సాధన వల్లే విభూతి సాధ్యమన్న చొరక కూడా ఉన్నది. ఇది గురువు గారి పుస్తకాల్లో కానీ వారి మాటల్లో కానీ సహజంగా వచ్చేదే. ఆయన అప్రయత్నంగానో మామూలుగానో చెప్పేస్తూ ఉంటారు. ఎవరికి తగలాల్సింది వాళ్ళకి తగులుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మాకు కూడా తగిలింది. సో ఆ విషయంలో ఇక మాటలు చెప్పకుండా ముందుకెళ్దాం. శూన్యానికి గురువుగారు ఒకసారి నన్ను సమావేశంలో మాట్లాడమంటే, నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు, నేను శూన్యం అయిపోతున్నాను, అన్నీ మర్చిపోతున్నాను అని చెప్పాను. చాలామందికి నవ్వు వచ్చింది. గురువుగారు కూడా నవ్వి కొంతసేపు అయిన తర్వాత నా ముఖ చూస్తూ, మీరు నవ్వుతూ చెప్పినా శూన్యం అంటే సర్వసమర్పణ అంతే, అది అంకితం అయిపోవడం అంతే అనేసరికి అప్పటి నుంచి ఆ మాటను పట్టుకుని అదే శిరస్సు పైన పెట్టుకుని సాధన కొనసాగిస్తున్నాను. ఇక ఏది సత్యం ఏది నిత్యం అధ్యాయానికి వస్తే చాలా సూక్ష్మమైన విషయాలు సులభంగా అర్థమయ్యేటట్లు వర్ణించబడ్డాయి. అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే మనల్ని మనం అధ్యయనం చేసుకునేటట్లు మార్గనిర్దేశం చేయబడింది. ఆలోచనతో ఆగిపోకుండా అన్వేషణ, జిజ్ఞాసల ద్వారా పరేంగిత ప్రజ్ఞ అలవర్చుకోవాలన్న సందేశం కూడా ఉంది. జ్ఞాని అజ్ఞానుల తారతమ్యం, మనిషికి సామాజిక స్పృహ ఉండవలసిన ఆవశ్యకత, మన కృషి, ఆత్మజ్ఞానం, ప్రశాంత జీవనం మొదలైనవి వివరించబడ్డాయి. గురువుగారి వాక్యం, ఈ వాక్యం సర్వదా ఆచరణీయం. తమలో మార్పు తెచ్చుకోగలిగిన వారే ఇతరులలో మార్పు తీసుకురాగలరు. అప్పుడు మనలో ఉన్న ఆకర్షణ ఇతరులను మనల్ని అనుసరించేలా చేస్తుంది. ఈ మార్పు పేరే యోగ ప్రభ. ఈ శక్తి మనలోంచి ఇతరుల్లోకి ప్రవహించి వారిని మారుస్తుందన్న సత్యం మనల్ని చింతనాపరులుగా చేస్తుంది. నిజమేనా కాదా అని నా జీవితంలో ఒక సంఘటన, ఇందుకు ఒక ఉదాహరణ. 2 ఏళ్ల క్రితం నేను అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణ కట్టడం పనుల్లో చాలా తలమునకలుగా ఉన్నప్పుడు మాతో కలిసి వారి వైపు నుంచి పనిచేసే ఒక అమ్మాయి ఉండేది. ఆవిడ ఆర్కిటెక్ట్. సో అప్పుడప్పుడు వెళ్ళి ఈ మీటింగ్లో కలుస్తుండేవాడిని. సో ఒక్కసారిగా ఒక 6 నెలల పరిచయం తర్వాత ఒక్కసారిగా వచ్చి చెప్పింది నాతో, మీ దగ్గరికి వచ్చి మీరు వచ్చి మా దగ్గరికి మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఒక్కసారిగా హాయిని, ప్రశాంతిని పొందుతూ ఉంటాము, మీరు ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే చాలని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు అలా అనుకుంటున్నారు అనుకున్నాను. కానీ కొంతసేపు అయిన తర్వాత ఆలోచిస్తే బహుశా ఈ మన సాధన ద్వారా మనకు తెలియకుండానే మనలోంచి శక్తి తరంగాలు వాళ్ళలోకి ప్రవహించి గురువుగారు మాటలు చెప్పినట్టుగా
మనలో మార్పు వస్తే అవతలలో కూడా మార్పు వస్తుంది, వాళ్ళు కూడా ఆ హాయిని అనుభవిస్తారు అనుకుని నా సాధనను ఇంకా ఇంకా బాగా చేయాలని ఒక ప్రోత్సాహం ఇచ్చింది ఆ సంఘటన. పుస్తకంలోకి వస్తే ఆత్మజ్ఞానం ఆవశ్యకత, దాని గొప్పతనం, సాధన పరమార్థం కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయి. అరూపం రూపం కావడమే సృష్టి రహస్యం అనే వాస్తవం మనల్ని ఒక్కసారిగా ఎక్కడికో తీసుకువెడుతుంది. అహంకారం ఎలా వదిలిపోతుందో, అది వదులుకోగలిగిన వాడే మహాయోగి అన్న అంశాలు మనకు వాస్తవాన్ని అద్దంలో చూపెడతాయి. ప్రేమ ద్వారా అహంకారాన్ని నెట్టివేయడం అన్న అంశం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమకు పర్యాయ పదమన్న వాక్యం మన యోగ సాధనను ఇంకా దృఢపరుస్తుంది. సంయమం గురించి అర్థాలు కొత్తవి బాగా మనలో మరో లోకపు వాకిళ్లు తెరుచుకునేలా చేస్తాయి. యోగక్రియ మూడంచెలుగా సాగుతుందని, శరీరము మనస్సులను దాటి వారి స్వస్థితికి చేరుకోబడినని తేడతల్లమవుతుంది. బుద్ధుని గురించిన కథ ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఒక ఆలోచనకు మరో ఆలోచనకు మధ్య విరామం దాన్ని పెంచుకుంటే శూన్యంలో అంతసేపు ఉండవచ్చునన్న విషయం మనకు కొంతవరకు అనుభవంలో ఉన్న దాని లోతుపాతులను ఇంకొక పరి దీర్ఘంగా ఆలోచించేలా చేస్తుంది. ఇక్కడ ఆలోచన అంటే సాధన అని కూడా అన్వయించుకోవచ్చు. మనం నిత్యం చేసే సాధనలో కొన్నిసార్లు ఆలోచనే లేని కాలంలో ఉండిపోతాం. అప్పుడు అన్నీ స్తంభించిపోయి ఉంటాయి. మనం ఈ స్థితిని మనసు ద్వారా రికార్డ్ చేద్దాం అనుకునేసరికి ఆ స్థితి నుండి బయటికి వచ్చేస్తాం. అనుభూతి ఒక్కటే మిగులుతుంది. మనం మరింత అంతర్ముఖులమై ఉండి బ్రహ్మం జాడ తెలుసుకునేలా ఉత్తేజితులమవుతాం. ఇది ఈ అధ్యాయంలోని విశేషాలు. ఇందులో నా స్వీయ అనుభవం కూడా కొంత జోడించి చెప్పాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తదుపరి అధ్యాయం మూడ్స్. చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది. మనస్సు హృదయం ఎలా పనిచేస్తాయి, ఆలోచనలు నిరోధించడం లేదా ఆలోచించకపోవడం మాని యోగాన్ని ఎలా పరిణమింపజేస్తాయి, ప్రకృతి సహకారం, అహంకారం ఎలా మనకు అనుకూలంగా మారుతుంది, శూన్యం కావడం అంటే ఎలా, బాహ్య ప్రపంచం అంతర్ప్రపంచం వాటి మధ్య వారధి, తత్వం తన్మాత్రల అర్థం సుస్పష్టంగా చెప్పబడింది. చాలా విషయాలు ఇందులో. రోగం, భోగం, త్యాగం గురించి గొప్పగా నిర్వచించబడి ఉంది. అసలు ఏ రోగం వచ్చినా మనస్సు బాధపడుతుంది. శరీరం ప్రతిస్పందిస్తున్న మాటలు మన దృక్పథాన్ని మార్చివేస్తాయి. నేను నిన్న కూడా ఇదే విషయమే ఆలోచిస్తూ వచ్చాను. ఏం జరిగినా సరే ముందు శరీరానికి స్పృహ ఉండదు. మనస్సు చెప్పి విలవిల్లాడుతుంటుంది, అయ్యో దెబ్బ తగిలింది, అయ్యో దెబ్బ తగిలిందని. ఆ తర్వాత మన శరీరం దానికి ప్రతిస్పందిస్తుంది. జాగ్రత్తగా ఒకసారి ఆలోచించుకుంటే ఈ విషయమే తెలుస్తుంది. ఆ మనస్సు పరిధిని దాటిపోగలిగితే శరీరానికి ఏమి తగిలినా తగలకపోయినా, మనస్సు దెబ్బ తగిలినా తగలకపోయినా మన మనస్సు దాటిపోగలిగితే మన సాధన ద్వారా నిత్యం ఇది ఖచ్చితంగా మనకి మేలు చేస్తుంది. ఇంకా విషయాలు చర్చిద్దాం. త్యాగ గుణం వల్ల అహంకారం తగ్గి పరం వైపు ఆకర్షితులమై యోగ ప్రభలు తెలుస్తాయన్న జ్ఞానం, మన హృదయంలోనే సత్యం అన్వేషించవచ్చు అన్న తెలివిడి మన సాధన సంకల్పాన్ని మరింత బలపరుస్తాయి. నీటి పొంగులే అలలు, మనస్సు పొంగులే ఆలోచనలు అన్న ఉపమానం చాలా గొప్పగా ఉన్నది. ఆలోచించుకొని చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. టెన్షన్, ఆలోచనలు అవసరం లేని మనస్సు నిశ్శబ్దమై శూన్యమై యోగంగా పరిణమిస్తుందనే గొప్ప సత్యాన్ని మనం ఎంత త్వరగా గ్రహించగలిగితే అంతగా మనం ముందుకెళ్ళొచ్చు. కొంచెం ముందుకు వచ్చాను కెమెరాకి చూపించడానికని. ప్రశ్నలు అడగడం కన్నా మన లోతుల్లోకి వెళ్ళి అన్వేషించడం మంచిదన్న వాక్యం మనకు దిశానిర్దేశం చేస్తుంది. ఇది ఖచ్చితంగా నిజమే. ఆ అలవాటు చాలా మానుకున్నాను ఈ మధ్యలో, నా స్వవిషయం అయితే. ఎందుకంటే ఎవరిని అడగడం ఎందుకు, మనలోనే ఉన్న సత్యకేంద్రాన్ని అడిగితే పోలా. మనం అడగక్కర్లేదు. మనకు అవసరం వచ్చినప్పుడు సమాధానాలు వాటంతట అవే వస్తాయి. ఇది నాకు బాగా అనుభవం. సో దాన్ని పట్టుకునే సాధన చేస్తూనే ఉన్నాను. అహంకారం నశించడమే ప్రేమకు గుర్తు అని, మనలోని యోగ విభూతిని మన ప్రేమతో కొలిచి అంచనా వేయవచ్చని మనం సులభంగా గ్రహించవచ్చు. ఈ పుస్తకం ద్వారా ఈ అధ్యాయంలో ఇవన్నీ చెప్పబడ్డాయి.
బాహ్య చైతన్యం అంతర్చైతన్యం చేయి కలిస్తే కాదని, చైతన్య ప్రవేశమని, స్వస్థితికి చేరుకోవడం అని తేటతెల్లమవుతుంది. ఇవన్నీ లోతుగా ఆలోచిస్తే కానీ, లోతుగా వెడితే కానీ తెలియవు. ఆలోచన అని కాదు, ఆలోచించడం అంటే చైతన్యం అని ఇంతకుముందే అధ్యాయంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ రకంలో ఆ భావంలో చెప్పినది. బాహ్య ప్రపంచం తత్వం అని, అంతఃప్రపంచం తన్మాత్ర అని, ఈ రెండిటికి ఒక లింక్ ఏర్పడుతుంది. జ్ఞానం వైపు మనల్ని మరల్చడానికని అర్థమవుతుంది. ధ్యానంలో లోతుగా వెళ్ళినప్పుడు తత్వదృష్టి పోయి తన్మాత్ర దృష్టి ఏర్పడుతుందన్న వాక్యం మనల్ని ఆశ్చర్యచకితులు చేయక మనదు. మనకి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి కాదు, వాటికి పేర్లు మనకి తెలియవు. ఇలా పేర్లు చెప్తే మనకు అర్థం కాదు, మనం అనుభూతించడమే. ముగింపు వాక్యాలు మనను చాలా కొత్త విషయాలకు పరిచయం చేస్తాయి. వారి మాటల్లో భావన పైన ధారణ చేస్తే తన్మాత్ర చైతన్యవంతమవుతుంది. అప్పుడు ఫిజికల్గా అదృశ్యం కావడం జరుగుతుంది. నిజంగా అది జరుగుతుందా లేదా అనే తర్వాత విషయం, కానీ మనం తన్మాత్ర చైతన్యవంతం చేసుకోగలిగితే చాలు, మనం ఇంకొక అడుగు ముందు వేసినట్లే. ఇక రక్షా కవచం అధ్యాయంలో మరణానికి కవచం వంటిది యోగం, యోగానికి కవచం సాధన అని మొదట్లోనే మనకు ఒక రక్షా మార్గం చూపించేశారు. మృత్యువును కాదు జయించవలసినది మరణాన్ని అన్న సందేశం స్పష్టంగా ఉన్నది. మనం మరణ జయం అంటే, మృత్యు జయం అంటే ఈ శరీరంలోనే ఉండిపోతాం అనుకుంటాం సాధారణంగా. మన యోగ సభ్యులు కాకపోయినా సాధారణ అర్థం అదే, కానీ కాదు. మరణాన్ని జయించడం అనేది, మరణాన్ని జయించడం అంటే మళ్ళీ జన్మకు రాకుండా జాగ్రత్త పడటం. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ మనందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం సులభంగా తోచిన తీవ్ర సాధన వల్లనే సాధ్యపడుతున్న సంగతి తెలుస్తూనే ఉంటుంది మనకి. కర్మలు ఎన్ని రకాలో వివరించబడింది. ఇవి సంచిత, ప్రారబ్ధ, క్రియామాన కర్మలుగా విశ్లేషించవచ్చు. గత జన్మల్లో మిగిల్చుకుని తెచ్చుకునేది సంచిత కర్మ, ప్రస్తుత జన్మలో సంతరించుకునేది ప్రారబ్ధ కర్మ, ప్రస్తుతం చేసే కర్మలు క్రియామాన కర్మలు అని ఈ విధంగా చెప్పబడ్డారు. ఈ కర్మలు మిగలకుండా చేస్తే ఇంకొక జన్మకు రానవసరం లేదు కనుక ఆ ఉపాయం ఏమిటో కూడా చెప్పేశారు గురువుగారు ఇందులో. ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పినట్లుగా ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా సంయమి అయిన యోగి తన కర్మలన్నింటినీ రద్దు చేసుకోగలుగుతాడు. ఇది మనకి నిజంగా ఒక బాట చూపించినట్లే. కాకపోతే సంచిత ప్రారబ్ధ కర్మలు నశించిన మంచిగా జీవిస్తే మాత్రమే దైనందిన కర్మలు రద్దయిపోతాయి, అంటే క్రియామన కర్మలు. ఈ విషయం మాత్రం మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే యోగం చేస్తే అన్నీ అయిపోతాయి కాబట్టి మనం ఎలా అయినా ఉండొచ్చు అని అనుకుంటామేమో, కాదు. మంచి నడవడిక, చక్కగా జీవించడం, ఇలాంటి విషయాలు మామూలుగా మనం తెలుసుకునే ధర్మాలు దాని ప్రకారం ఆచరిస్తేనే ఈ జన్మలో చేసే కర్మలు కూడా రద్దు అవుతాయని ఖచ్చితంగా చెప్పబడింది. ఈ కర్మల విషయానికి 2 కథలు 2 మహానుభావుల జీవితాల ద్వారా ఉదాహరణలు ఇచ్చారు. రామకృష్ణ పరమహంసకు జివ్వ చాపల్యం ఉండేది. ఆయన అవసాన కాలంలో సరిగ్గా 3 రోజుల ముందు భోజనం ముట్టలేదని మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఆయన కర్మని నిశ్శేషం చేసుకోవడానికి చేసినది. అలానే పాకలపాటి గురువు ఆయన కూడా జీవితం అంతా బాగా సిగరెట్లు కలిసేవాడు. ఆయన సరిగ్గా ఆయన కూడా సమాధి చెందే 3 రోజుల ముందు సిగరెట్లు మానేశాడు. అంటే ఏంటి, ఆయన కర్మలన్నీ రద్దు చేసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. సో మహాత్ములు ఐచ్ఛికంగానే కర్మశేషాన్ని చివరిదాకా కొద్దిగా ఉంచి చివరి క్షణాల్లో కర్మరహితులు అవుతారని మనకు తెలుస్తోంది ఈ విషయాన్ని బట్టి. ఇక పుస్తకంలో మిగతా విశేషాలు: క్రియా విశేషం, కర్మ భావన, కర్తృత్వ భావనలు శూన్యం అయినప్పుడు అటైన్మెంట్ కలుగుతుందని చెప్పారు. ప్రేమ, మైత్రి, కరుణ, సహనం. ప్రేమ, మైత్రి, కరుణ, సహనం, ఈ 4 గుణాలను గౌరవించి ఆచరించడం గొప్ప యోగి కావడం గొప్ప కాదు. ఈ 4 పదాలను ఆచరించాలి. యోగి కూడా పెద్ద గొప్ప విషయం ఏం కాదు అంటున్నారు. ఈ వాక్యాల్లో మన జీవితం ఎలా గడపాలి అన్న విషయం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. అంటే ఏంటి, ప్రేమ, మైత్రి, కరుణ, సహనం ఇవి ఉంటే యోగి అయినట్లే. వేరేగా యోగి అంటే ఏమవుతాడు? సో ఈ 2 కలిస్తేనే యోగి. ఈ 4 విషయాలు పెట్టుకుని సాధన చేస్తుంటే యోగి. మన జీవితం మనం ఒకటేనని,
జీవన యోగం అని పేరు పెట్టుకొని నా సాధనను నేను కొనసాగించుకోవడానికి ఈ వాక్యాలు చాలా ప్రోత్సాహిస్తాయి. నాకు ఎప్పటి నుంచో కూడా ఈ నమ్మకం ఉంది. నమ్మకమనే కాదు, విశ్వాసం అని చెప్పాలి. ఆ రకంగానే నా జీవితాన్ని యోగానికి ముడిపెట్టి యోగాన్ని నా జీవనం చేసుకుని జీవిత యోగం అని చెప్పి అంతకుముందు ఒక రాయడం జరిగింది, చెప్పాను కూడా. సో ఇదే సాగిస్తూ ఉన్నాను. ఈ పుస్తకంలో ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే ఇంకా స్ఫూర్తినిస్తోంది. ప్రజ్ఞాన విధులు అనే అధ్యాయంలో లెక్కలేని విభూతులు ఉన్నాయి. సత్యం మొదలుకొని ప్రజ్ఞ వరకు మనుషుల్లో వర్గాల ద్వారా, చక్రాల ద్వారా, అవతారపు వివరణ ద్వారా ఎన్నో విషయాలు చెప్పారు గురువుగారు. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అని తెలియని విధంగా విషయాల లోపల విషయాలు, ఎంత లోతుగా వెళ్ళినా ఇంకా అంతు చిక్కని విషయాలు. ఇలా ఇంకా తన్మయమైపోతాం. మన జీవితంలో అనుసరించవలసిన పద్ధతులు, హృదయం ద్వారా మన గమ్యం ఎలా చేరుకోవచ్చనే జ్ఞానం మనకు బాగా తెలియవస్తుంది. సత్యం పద నిర్దేశం కాని పథంలో తడుక్కుమని మెరుస్తుంది అన్న గురువుగారి వాక్యం మనల్ని వెంటనే ధ్యానంలోకి తీసుకెళ్ళిపోతుంది. సత్యానికి దర్శనమే తప్ప నిదర్శనాలు లేవు అన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అంటే మన దర్శనమే, వేరే నిదర్శనాలు ఉండవు. మనం ఏది దర్శిస్తే అంత లోతులకు వెళ్ళి కనుక మనం దర్శించగలిగితే అదే సత్యం. మనకి శరీరంతో ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలు జయప్రదమైతే యోగ పూర్ణత్వం లభిస్తుందనే విషయం బాగా తేడతలం అవుతూ ఉంటుంది. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లు మన నాభిలో ఉండే సోలార్ ప్లెక్సస్ అనే సూర్యకేంద్రం చుట్టూ మన శక్తి కేంద్రాలు పనిచేస్తాయనే ఒక దృక్పథం మనకి అలవాటైపోతుంది. ఇప్పుడు ఇవి చదివిన తర్వాత మనుషులలో 2 వర్గాల వారు ఉంటారని, రవి ప్రభావం, చంద్ర ప్రభావం. రవి ప్రభావం గలవారు చురుగ్గాను, చంద్రప్రభావం గలవారు సాత్వికంగాను ఉంటారని, రవి కేంద్రంపై ధారణతో జ్ఞానం, చంద్రునిపై ధారణతో రోదసీ పరిజ్ఞానం కలుగుతుందని ఇందులో చెప్పారు. నాభి చక్రంపై ధారణ వల్ల శరీరం గురించిన జ్ఞానం, కంఠ కేంద్రంపై ధారణం చేయడం వల్ల ఆకలి దప్పులు ఉండవు అనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు యొక్క వైరుధ్యాలను, పాజిటివ్ నెగిటివ్లను అధిగమించడమే అద్వైతం అని చాలా అందంగా చెప్పారు. అంటే పాజిటివ్ కూడా ఉండకూడదు, నెగిటివ్ ఉండకూడదు, 2 దాటి వెళ్ళిపోతే అద్వైతం. ఇంకేముంది, వేరే ఏముంది? అది దాని అర్థం. అటైన్మెంట్ అర్థం ఏంటంటే కర్మలను మిగల్చకుండా చేసి మరో జన్మకు రానవసరం లేకుండా చేసుకోవడమేనని బోధపడుతోంది. అహంకారం వదిలి ఆత్మకు శరణాగతులు కావడమే ఆధ్యాత్మిక జీవన సూత్రం, జీవన రహస్యం. ఈ వాక్యం మనం ఎలా యాక్చువల్గా జీవితంలో అంటే ఎలా ఉండాలి అని మనకు బాగా తెలిసి వస్తుంటుంది. మానసిక పరిణామం, ఆత్మ వికాసాల ప్రాముఖ్యత విపులంగా చెప్పేశారు. ప్రతిభకు నిర్వచనం అద్భుతంగా ఉంది. అది చదవాల్సిందే తప్ప ఇక వేరే రకంగా చెప్పే వీలు లేదు. మాస్టర్ అంటే ప్రజ్ఞా ప్రాభవాలను సమన్వితం చేయగల వ్యక్తి అని తెలియజెప్పారు గురువుగారు ఇందులో. హృదయం ఆత్మ సంబంధి అని, యోగ శిఖరం ఎక్కితే కానీ దాని స్పందన తెలియదని చెప్పారు. చేతన అంటే అనవరత ధ్యాన సమాధి అన్న వాక్యం మనల్ని చైతన్యం వైపు మళ్ళిస్తుంది, దిశానిర్దేశం ఇంకొకసారి చేస్తుంది. జ్ఞాని అనేవాడు సమాధానాలు అన్వేషించకుండా ప్రశ్నలే లేని స్థితికి చేరుకుంటాడన్న విషయం మనల్ని అబ్బురపరుస్తుంది. మేధలోని 3 అరల గురించి విశ్లేషణ చాలా బాగుంది. అందులో కొన్ని మచ్చు తునకలు. క్రింది అరలో ఉన్న బుద్ధి పైనే మనిషి ప్రాపంచిక విషయాలకు, విజయాలకు ఆధారపడతాడు. కానీ మనిషి అన్వేషించే జ్ఞానం ఒక పట్టాన లభించదు. ప్రేమ కలుగుతుంది. జ్ఞానం స్వతంత్రించినప్పుడు ప్రతిభ బయటపడుతుంది. జ్ఞాని అయిన వారిలో ప్రతిభ ప్రజ్వలిస్తుంది. ప్రజ్ఞ ప్రస్ఫుటం కావడమే ప్రతిభా పురస్కారం. అందుకనే ఈ ప్రజ్వలించడం అనే దాన్ని చూసే నేను స్ఫూర్తి పొంది యోగ పర్వలన్నీ మన ఆత్మ ప్రజ్వలనే అని పెట్టుకోవాల్సి వచ్చింది పేరు దానికి. ఎందుకంటే సరిగ్గా పుస్తకం మధ్యలో ఉంది ఇది ఈ విషయం. ఇంకా కొన్ని వాక్యాలు. నిన్ను నీవు అర్థం చేసుకున్నది, తెలుసుకున్నది మాత్రమే సత్యం అవుతుంది. అలాంటి ఆత్మానందం నీవు పొందగలిగినప్పుడు ఎవరిని ఏమని ప్రశ్నిస్తావు? అంతా నీలో ఉన్నదనే సత్యం నీలో ఉంది కదా. ఈ విషయంలో నా వివరణ ఏంటంటే,
నేను ఇప్పుడు ఇవి చేస్తున్నట్లుగానే అనిపిస్తున్నా, ఇక ముందు నన్ను నేను తెలుసుకోవడం అనే అంశాన్ని మరింత లోతులకు వెళ్ళి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలనే ఆశయం ఒకటి ఏర్పడింది నాకు. ఇంతకుముందే చెప్పుకున్నాను, నన్ను నేను చూసుకుంటూ ఉంటే నాలోంచే వస్తాయి సమాధానాలు అనేసి. ఇంత విజ్ఞానాన్ని అందిస్తున్న ఈ పుస్తకం, ముఖ్యంగా ఈ అధ్యాయం ఎప్పటికీ నాకు స్ఫూర్తిదాయకమే. గురువుగారి శైలి ఈ విషయాలన్నింటినీ సులభతరం చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా జటిలం ఇవన్నీ, ఇంత తేలిక చెప్పడం చాలా కష్టం. కైవల్య పదం అనే అధ్యాయంలో కైవల్యం గురించి, పురుష గురించి బాగా వివరించారు. యోగం మానసిక పరిణామం అన్న విషయం, దానికి ఆత్మ సంస్కారం తోడు కావాలన్న వాస్తవం మన యోగంలో ప్రగతి సాధించడానికి మార్గదర్శకాలు. సాధకుని అంతిమ గమ్యం కైవల్యమని అంటే పరిపూర్ణ స్వేచ్ఛా చైతన్యం అని తెలుస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే తాను మాత్రమే చైతన్యంగా మారిపోవడం, వేరే ఎవరూ కనిపించని స్థితి. ఐతరేయోపనిషత్తు అని విన్నాను, కానీ ఐతరేయం అంటే ఈ అర్థం నాకు ఇప్పటిదాకా సరిగా తెలియలేదు. కైవల్యం ఒక ఘటనాన్ని వివేక వైరాగ్య మెట్ల ద్వారా ఆ ఆఖరి మెట్టుకు చేరుకుంటామని అర్థమవుతూ ఉంటుంది. శరీరం నుండి ఆత్మను వేరుపరచడం, ఆత్మ ప్రధానమని గ్రహించడం వివేకం అని అందంగా చెప్పారు. పురుష అంటే శుద్ధ చైతన్యం అని, దాని ప్రభావం వల్లనే ప్రకృతి, మనస్సు, శరీరం పనిచేస్తాయనే విషయం మన అవగాహనలోకి వచ్చేస్తుంది. కర్మలకు నేను చేయడం లేదు అన్న వివేకం కలిగితే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యాన్ని దాటితే కైవల్య శిఖరం కనపడుతుంది. జీవితానికి పరమ అర్థం బోధపడుతుంది. జన్మ రహస్యం తెలుస్తుంది. ఇంకా లోతులకు వెళ్ళిన కొద్దీ ఆ పైన లోతులు అందని స్థితే కైవల్యం. ఇది ఇంతకంటే వివరించగలిగేది ఏం లేదు నేను. ఇదే నిజమైన ఏకాంతం. పురుష నుండి పురుషకు మధ్యన మహాస్వప్నం అన్న అద్భుతమైన ఉపమానం మనకు అసలు అర్థం చూపెడుతుంది. కైవల్యానికి ఇంకొక నిర్వచనం ఇచ్చారు గురువుగారు. అనుభవాలు కలుగని, అనుభూతులు మిగలని పరమ నిశ్చల ప్రశాంత ఏకాంత స్థితి అని. మనం సాక్షి అయినప్పుడు మన బుద్ధి తప్పుకుని, మన విచక్షణ జ్ఞానాల అవసరం ఉండదని, మన మనస్సు నిర్మలమై అనంత శూన్యంలో మనం ఒక్కళ్ళమే మిగిలిపోతామని, అంతా ఆకాశమే పురుష అని మనకు సుస్పష్టమవుతుంది. నేను ఈ స్థితిని అప్పుడప్పుడు అనుభూతిస్తుంటాను. నిజంగా చెప్పాలంటే ఇంతకంటే నేను చెప్పలేను. మనం లోపలకు చూడడం నేర్చుకోనందువల్ల ప్రతి విషయాన్ని మాటల ద్వారా చెప్పడం అలవాటు చేసుకున్నామని, అభివ్యక్తీకరణ నేర్చుకుంటే అంతా సర్దుకుంటుందని ధైర్యం కల్పించారు గురువుగారు. నిజానికి నిశ్శబ్దం పాటిస్తూ మనస్సును గమనిస్తూ ఉంటే మనస్సు తన పని నిలిపివేస్తుందని యథార్థం తెలుస్తుంది. మనం ఒక ట్రాఫిక్ పోలీస్ అవుతాం. మనం నిత్యం ప్రేయర్ ద్వారా అనంత ప్రాణనుడి నుండి సంగ్రహించి తెచ్చుకోవాలన్న సత్యం శిరోధార్యం. ఇది మనకి తెలిసిందే, మనం అందరం చేస్తున్నది అయినా సరే ఒక్కొక్కసారి ఇలాంటివి చదువుతుంటే ఉత్తేజితులం అవుతాం. ప్రాణంతో చైతన్యాన్ని ఏకం చేసేది స్పందన అని శ్వాసక్రియను గుర్రంతో పోలుస్తూ అశ్వికుడిని ప్రాణంగా భావించవచ్చని ఉపమానం ఇచ్చారు. ప్రాణప్రదమైనది ప్రాణం అన్న వాక్యంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. కైవల్యాన్ని గురించి ఇంతటి స్పష్టత మనకు ఎక్కడా కానరాదు. నేనైతే అంతకుముందు ఎప్పుడు చదవలేదు. ఎప్పుడైనా మనం ఎందుకు జీవిస్తున్నామన్న అనుమానం కనుక ఒకసారి పడచూపితే ఈ అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. ఖచ్చితంగా ఉత్సాహభరితులమై సాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. యోగ ప్రభ పుస్తకం పేరులో గల పుస్తకం యొక్క టైటిల్, దాని పేరున్న అధ్యాయం. పతంజలి యోగ సూత్రాల ప్రస్తావనతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. బంధానికి మూల కారణం గ్రహిస్తే విముక్తి అవుతుందన్న విషయం సూత్రప్రాయంగా తెలియజేయబడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చెప్పారు. సత్యాన్ని హృదయంతో మాత్రమే అనుభవించినా దాని ప్రభావం మనస్సు పైన ఉంటుంది, ఫలితం శరీరానికి దక్కుతుంది. చూడండి ఎంత వింతగా ఉందో. హృదయంతో అనుభూతించి దాని ప్రభావం మనస్సు పైన పడేస్తే ఫలితం శరీరానికి దక్కుతుందట. పరకాయ ప్రవేశం గురించి సూక్ష్మంగా చెప్పారు. ఇది 3 విధాలుగా ఉంటుందని. మనోయవనిక పైన ప్రాణ ప్రవేశనం, ఆత్మ పరకాయ ప్రవేశం. అప్పుడు మానసిక ఆత్మశక్తులు పూర్తిగా పైకొస్తాయని, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుందని సూచించారు. ఇతరుల మనసులను ప్రభావం చేయవచ్చు, శక్తిపాతం సైతం జరపవచ్చు అని రూఢిగా తెలుస్తోంది ఇక్కడ.
భావన ద్వారా ఈ పరకాయ ప్రవేశం సాధ్యపడుతుందన్న విషయం విపులంగా ఇచ్చారు. మనకు తెలియకుండానే ఈ ప్రవేశం జరుగుతుందన్న అనుభూతి మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఒక్కసారి కనుక మనం తరచు చూసుకుంటే ఇవన్నీ మనం అనుభూతించేవే, కాకపోతే వాటికి పేర్లు తెలియవు. అవన్నీ చేసుకుంటూ ఉంటే అదే అలవాటైపోయి మన సాధన ఎప్పుడు కూడా నిత్యనూతనంగా ఉంటుంది. యోగంలోని శూన్య స్థితులను నిల్, నన్, నాట్, నథింగ్ వాక్యములుగా అభివర్ణించారు. ప్రాణం కూడా 5 రూపాలలో 5 భూమికల పైన 5 రకాలుగా పనిచేస్తుందని బోధించారు. ఈ పంచప్రాణాలు ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. ఈ ప్రాణాలను యోగపరంగా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు తెలిపారు. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా ఉండే విషయాలు. ఇంకొక ముఖ్యమైన విషయం, మాస్టర్ గారు కీ తన వద్ద ఉంచుకున్నామన్నారు. అంటే అర్థం ఏమిటన్న ప్రశ్నకు బదులుగా గురువుగారు ఈ సంగతులు చెప్పారు. ఆలోచన మాని వర్తమానంలో జీవించగలిగితే ఏ సమస్య ఉండదు. వర్తమానంలో జీవిస్తున్న మనిషిని గతం బాధించదు. గతం గతహ అని పట్టించుకోడు. భవిష్యత్తు పైన ఉత్తి ఆశలు పెంచుకోడు. కీ అంటే తాళం చెవి కాదని, కీలకమని, అంటే మన జీవన రహస్యం లేదా యోగ రహస్యం అనే సందేశం ఇమిడి ఉంది. మనం సమర్థులమైనప్పుడు ఆ కీ మనకు మాస్టర్ గారు ఇస్తారని స్పష్టమవుతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ వేరని తెలుపుతూ ఆత్మని నిద్ర లేపటం వరకు సెల్ఫ్ కాన్షియస్నెస్ పనికి వస్తుందని, ఆ తర్వాత ఆత్మను మనమే అన్వేషించాలని బోధపరిచారు. ఈ పని శూన్యాన్ని బోరు చేస్తేనే అవుతుందని కూడా వివరించారు. చూసారా శూన్య ప్రస్తావన ఎన్నిసార్లు వస్తుందో. మనం శూన్యం కాకుండా ఇంకేమవుతాం? శరీరంలో ఉన్న పంచకోశాలను తెలిపారు. ఏంటవి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. అన్నమయ కోసం భౌతికం, స్థూలమని మిగిలిన 4 సూక్ష్మ శరీరాలని వర్ణించారు. పంచభూతాలకు ఈ పంచకోశాలకు ఉన్న సంబంధం వివరించారు. ఈ 5 స్థితులు దాటిన తర్వాత పరమసత్యాన్ని స్పష్టంగా తెలిపారు. యోగ విభూతి అధ్యాయానికి వస్తే కనుక ఎన్నో విశేషాలు వర్ణనలు చదువుతున్న కొద్ది ఇంకా తెలుసుకోవాలనిపించింది. ధ్యానంలో అలా మగ్నమై ఉండిపోవాలని కూడా అనిపించింది. అసలు ఇన్ని విభూతులు మనలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏంటంటో వెతుకుతున్నాం మనం. ఈ అధ్యాయంలోని విషయాలకు వస్తే మహావిదేహ స్థితి, ఉద్భవించడం, సిద్ధులు, షట్చక్రాలు, స్పందన, కాగ్నిషన్, పరేంగిత ప్రజ్ఞ, ప్రేమ, ఇక చెప్పుకుంటూ పోతే విషయాలకు అంతం లేదనిపిస్తోంది. మనోశరీరం దాటగానే మనస్సే లేని శూన్య స్థితి అనుభవానికి వస్తుందని, మనోమయ శరీరానికి దూరంగా భిన్నంగా చైతన్యం ప్రవహిస్తుందని, దానిని మహావిదేహ స్థితి అంటారని తెలుస్తోంది. జ్ఞాని అంటూ వేరుగా ఉండదన్న వాస్తవం కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఈ స్థితి అప్పుడప్పుడు నాకు కూడా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఉద్భవించడం అంటే నిరాధారంగా, కారణరహితంగా రూపుదిద్దుకోవడం అన్న విషయం ఇంతకు మునుపు నాకు తెలియదు. శూన్యం నుండి ఉద్భవించి అదే శూన్యంలోకి నిష్క్రమించడం చాలా కొత్తగా తోచింది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ 3 కేంద్రాలు భౌతిక సంబంధాలని వివరించబడింది. 4వదైన అనాహతం ద్వారా మనిషి ఆధ్యాత్మికత్వంలో అడుగు పెడతాడని, విశుద్ధి చేరిన వారు ప్రేమపూర్లు అవుతారని, ఆజ్ఞ దగ్గర జ్ఞాననేత్రం వికసిస్తుందని తెలిపారు. శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చక్కగా చెప్పబడింది. ఆత్మకు ప్రవేశ ద్వారాలుగా ఇంద్రియాలు వర్ణించబడ్డాయి. ఆత్మ లోపలకు తొంగి చూసి చైతన్యాన్ని నిద్రలేపుతుందని తెలుస్తుంది. ఇక కాగ్నిషన్ విషయాలకు వస్తే, కాగ్నిషన్ అంటే ఒక రకమైన ప్రజ్ఞాన భావన. కాగ్నిషన్కి ముందు ప్రీకాగ్నిషన్, తర్వాత రీకాగ్నిషన్ విషయాలు చెప్పారు. వీటిని ఇలా తెలుసుకుంటూ ఉంటే నాకే ఒక కొత్త చూపు ఇచ్చినట్లయింది. ఎక్కడెక్కడో లోపలికి చూస్తున్నట్టుగా. లోపల ఉన్నది ప్రీకాగ్నిషన్, పైకి కనిపించేది కాగ్నిషన్, ఆకలించుకుని అర్థం చేసుకునేది రీకాగ్నిషన్. ఈ మాటలు చాలు పూర్తిగా మన అంతర్నేత్రం గురించి అర్థమవుతూ ఉంటుంది. ప్రపంచంలో దేనిపైన వల్లమాలిన అభిమానం, మమకారం పెంచుకోకూడదని, అవి లేకపోతే గనక, అవి పెంచుకోకుండా ఉంటే గనక పరేంగిత ప్రజ్ఞ మన గుమ్మంలోనే ఉంటుందన్న గొప్ప విషయం తెలుస్తుంది. మనం కళ్ళతో కాక మనసుతో చూడాలని,
మనోనేత్రంతో కాక హృదయంతో వీక్షించాలని, మనస్సును పూర్తిగా దాటిపోతే ప్రజ్ఞాతీరం చేరుకోవచ్చని యథార్థం కనబడుతుంటుంది. ఇవన్నీ అంతకుముందు మనం చదివినట్లుగా ఉన్నా ఎక్కడికక్కడ కొత్త అర్థాలు వస్తూ ఉంటాయి. కొన్ని నిర్వచనాలు: కనిపించని దానిని అన్వేషించడం యోగం, మనస్సు అందుకోలేని దాన్ని అందుకోవడం సాధన. ఇంతకంటే మనకేం కావాలి? మనం దాచుకోగల వాటిని అన్నింటినీ, ఇతరులు మన నుండి దోచుకోగల వాటన్నింటినీ త్యజించాలి. ఇంకొకసారి చెప్పుకుందాం. మనం దాచుకోగల వాటిని అన్నింటినీ, ఇతరులు మన నుండి దోచుకోగల వాటన్నింటినీ త్యజించాలి. ఎంత జటిలమైన విషయం సులభంగా చెప్పేసేసి మన లోపలికి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు గురుగారు. ప్రేమ అంటే ఆత్మీయతను పంచడమని, ఏ బంధం లేనిది ప్రేమని చాలా చక్కగా వివరించారు. ప్రేమ అంటే అవగాహన సరిగా లేని వారి విషయం తెలుసుకుంటే అభివృద్ధి వారిలో త్వరగా కలుగుతుంది. నేను స్వార్థంతో కూడుకున్నది బంధం అవుతుంది కానీ ప్రేమ అనిపించుకోదని విశ్వసిస్తాను. ఇక ఆఖరి అధ్యాయం, క్షణం క్షణం ప్రతి క్షణం. ఇందులో అంతా కాలజ్ఞానమే. ఇప్పుడు మళ్ళీ చదివితే కానీ తెలియలేదు ఇంత విపులంగా ఇందులో విషయాలు వివరించారని. ఎక్కడ మొదలుపెట్టారో కూడా తెలియనంత మేర ఉంది. కాలాన్ని ఇంత అందంగా వర్ణించడం ఇంకొకరికి సాధ్యపడకపోవచ్చు బహుశా. మొదటే కాలాన్ని నిమంత్రించడం యోగంలో జరుగుతుందని ఉంటూ ఒక స్ఫూర్తిని ఇచ్చేస్తూ ఉంటుంది. కాలాన్ని తెలుసుకుని దాని విలువను గ్రహించి దానిలో పయనించి దాని గురించి అవగాహన ఏర్పడితే సత్యం తెలుస్తుందని చెప్పారు. కాలానికి 3 రకాల కొలమానాలు ఉంటాయని తెలిపి, మనస్సుది కొలిచేది సైడేరియల్, సత్యానికి అందేది రియల్ అని తెలిపారు. నాకు ఇక్కడ ఒక వాస్తవం అనుభవంలోకి వచ్చింది. కాలాన్ని గమనించవలసిందే తప్ప అది భ్రమించదు. కాలచక్రం అంటూ వేరే లేదు తిరగడానికి. ఇలా అనుకుంటే కాలం మన గుప్పిట్లో ఉన్నట్టే. ఎంత ప్రశాంతత వస్తుంది మనకి. ధ్యానంలో కాలం విస్తరిస్తుందని, కొన్ని గంటలు నిమిషాలుగా, కొన్ని నిమిషాలు రోజులు నెలలుగా ఉన్న అనుభూతి కలుగుతుందని, ఇది కాలం చేసే గారడి, కాల వివత్సం అని తెలుసుకుంటాం. ఇంకొక విధానం రాయబడింది. ధ్యానంతో అందుకునే చైతన్యాన్ని చైతన్య సమాధిలోకి బదిలీ చేసి కాలంతో ముడివేసి సాగదీస్తే కాలం విస్తరించి ఎక్స్పాండ్ అయి శూన్యం పెరుగుతుంది. ఇందులో ఇలా చెప్పుకుంటూ పోతే వీటి అర్థం వివరించడం కన్నా అనుభూతించడం సరైనది. కాలం స్తంభించిపోయి గతం భవిష్యత్తు వర్తమానంలో లీనమైపోతే సత్యావిష్కరణ జరుగుతుందని, ఇది శాశ్వతత్వం అనంతమని తెలుస్తుంది. అనుక్షణం అంటే ప్రస్తుత సమయం పైన సంయమం పాటిస్తే గతించిన క్షణం, భవిష్య క్షణం రెండూ చైతన్యం పొందుతాయి. సో మనం వర్తమానంలోనే జీవించాలన్న ఒక పెద్ద యథార్థం, నిజాన్ని, వాస్తవాన్ని మనం ఇంతకంటే మనం జీర్ణించుకోలేకపోతే కష్టం. ఇక అప్పుడు దివ్య జ్ఞానం సాధకునిలోకి దిగి వస్తుంది, అక్షరమైన సత్యం అందుతుందని చెప్పి గురువుగారి మాటలు మనకి వర్తమానంలోనే ఉండడం అన్న విషయం ఇంకొకసారి మనకి మార్గదర్శకం అయ్యేలా చెప్పారు. ఈ అనుభూతి నాకు కలుగుతూ ఉంటుంది. కాకపోతే దీన్ని అవగతం చేసుకోవడం కష్టం అనిపించేది. ఇది చదివి మళ్ళీ రాసాం కదా, ఇప్పుడు కొంచెం సులభంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని మీకు చెప్పగలుగుతున్నాను. కాలస్పృహ నశిస్తే కోరికలు, స్థితిభావం సైతం నశించి ప్రపంచాన్ని గురించిన స్పృహ నశిస్తే మనకు ప్రపంచానికి సంబంధం పోయినట్టన్న వాక్యాలు మనల్ని ఆ దిశగా పోయినమేలా చేస్తాయి. అనుక్షణ జ్ఞానం కలవారు ప్రతీక్షతో, నిరీక్షణతో కాలాన్ని దర్శించి, సత్యాన్ని దర్శించి బ్రహ్మాన్ని అనుభూతించగలరు. గురువుగారి మాటల్లో ఇవి. కాల నిమంత్రణ వల్లనే ప్రయోజనం ఇదే అని చెప్తున్నారు. ఇంకొన్ని వాక్యాలు, జ్ఞానం అంటే అన్ని విషయాలను అవలీలగా అశ్రమంగా తెలుసుకోవడం, అన్నింటినీ అలవోకగా తెలుసుకునే ప్రజ్ఞను అందిపుచ్చుకోవడం. మన అందరిలోనూ ఇది ఏర్పడిందని నా ప్రగాఢ విశ్వాసం. అతీంద్రియ ప్రజ్ఞను, విశ్వచైతన్యం, సర్వజ్ఞత్వం అని తెలిపారు. ఇవి రకరకాల నిర్వచనాలు. ఏకాంతం అంటే
శరీర స్పృహ, మానసిక స్పృహ లేని స్థితిలో ఆత్మలో ఆత్మగా జీవించడం అనే గొప్ప అర్థం తెలిసింది. మనస్సు శరీరం లేని చోట ఏమున్నట్లే కాదని, శాంతి సాగరం పైన శూన్య కిరటాలను దాటుకుంటూ పోవడమే కైవల్యమని ముగించారు. ఇది 12 అధ్యాయాలలోని వివరణ. ఇందులోంచి నేను నేర్చుకునేది ఒక తుది పలుకుగా చెప్పదలుచుకున్నాను. ఇన్ని విషయాలు చదివి ఈ వివరణ నేను తెలుసుకున్నది రాసిన తర్వాత నేను శూన్యం కాక ఇంకేమవగలను? అంతకుముందు చెప్పుకున్నట్లుగా పుస్తకం అంతా శూన్యమే. గురువుగారి పుస్తకాల్లో నాకు చాలా బాగా నచ్చింది, ఒక ప్రత్యేకత గలది అనుకున్నది ఈ పుస్తకమే. ఎప్పుడు చదివినా ఈ విషయాల్లోని ధ్వనిని కొత్తగా వినడమే నా పని అయింది. యోగ ప్రభ అంటేనే యోగంలో మనం వెలిగించుకునే జ్యోతి అని, ఒకసారి వెలిగిన తరువాత అది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందని అనుభవపూర్వకంగా నా వరకు నాకు బాగా వెల్లడైంది. ఇందులో చెప్పబడిన విషయాలు చాలా నిగూఢమైనవి, తెలిసినట్లే అనిపించినా లోతులకు వెళ్ళే కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యాలు, ఈ పేజీలు రాస్తూ ఆలోచిస్తూ ఉంటే, లేదా ఆలోచన దాటి చింతిస్తూ ఉంటే కూడా కొత్త అనుభూతి నాలోకి వచ్చింది. అది మాటల్లో చెప్పలేను. ఇది కూడా ఒక రకమైన సాధనే అని కూడా అనిపించింది. కాలం ఇంకొద్దిగా వినియోగించగలిగితే ప్రతి అధ్యాయం నుంచి విషయాలు మరింత ఆత్మ పరిశీలన చేసి ఇంకా బాగా వివరించేవాడిని అనుకుంటున్నాను. కాలాన్ని అధిగమించడం ఇక చేతకాక ఇక్కడితో ఆగిపోయాను. ఇక పుస్తకం మొత్తం మీద నాకు ఆశ్చర్యమైన అంశాలు అక్కడక్కడ ఏ అధ్యాయంలో అధ్యాయం ప్రస్తావిస్తూనే వచ్చాను. ఒక సారాంశంలాగా పొందుపరిచి ఇలా కొన్ని పదాలు, వాక్యాలు చెప్తాను. సమర్పణ అంటే సర్వ సమర్పణ భావం ఎల్లప్పుడూ ఉండడం. అంతకుముందు చెప్పుకున్నట్టుగా నేను శూన్యం అవడం అంటే సర్వ సమర్పణ భావం అన్నారు. ఇది నాలో బాగా పాదుకుపోయి ఉంది. అదే ఆలంబనగా చేసుకుని సాధన చేస్తున్నాను. ఎక్కువ ఆశించకుండా తృప్తిగా ఉండడం. అప్పుడప్పుడు ఇది మనకి కొంచెం ఎదురు దెబ్బలు తగిలిస్తూ ఉంటుంది, కానీ ఆ తృప్తిగా ఉండడం అన్న విషయం మాత్రం అలవాటైపోయింది. నిత్య విద్యార్థిగాను అణకువగాను ఉండడం, యోగ స్పర్శకు పూర్తిగా అభిముఖుడును కావడం, శూన్య సాధన చేయడం, మనం మారితే ఇతరులు మారుతారు కావున మార్పు మనలో తెచ్చుకోవడం, ప్రశ్ననే లేని స్థితికి చేరుకోవాలంటే సాధన చేయడం, నిశ్శబ్దంగా మనస్సును గమనించడం, మనం ఏమీ దాచుకోకుండా అన్నీ త్యజించడం, ఆత్మలో ఆత్మగా జీవించడం. ఇంతకంటే నేను చెప్పగలిగేది కూడా ఏం లేదు. మాస్టర్ నమస్కారం.